ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ ప్రచార హోరు ఊపందుకుంది. వనపర్తి జిల్లా మున్సిపాలిటీలో తమ జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నారు. ఆయా వార్డులో మురికి కాలువల నిర్మాణంతో పాటు ఇల్లు లేని పేదవారికి ఇండ్లివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ప్రజల సమస్యలేంటి? ప్రజలకు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ముఖ్యంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ప్రజలు మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా హామీలకు కట్టుబడి ఉంటాం. అది ప్రచారాలకు పరిమితం కాదు, గెలిస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు. కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను కూడా మేము క్లియర్ కట్ గా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాం. ఇక మన దగ్గర కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది వీళ్ళు కూడా వాళ్ళ సమస్యల గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇక్కడ ప్రధానంగా మీకున్న సమస్యలు ఏంటి అది చెప్పండి. ఇల్లు లేవు సార్, అందరం కిరాయి ఇంట్లో ఉండము. ఆడబడుసులు ఆక్రమించుకున్నారు, మాకు ఇల్లు లేవు. అంటే అమ్మా, ఇవి మురుగు కాలువలు ఇవన్నీ ఏమన్నా అంత సక్రమంగానే ఉన్నాయా, నీట్ గానే ఉన్నాయి? నీట్ గానే ఉండే సార్, అవైతే బాగానే ఉండేవి. మాకైతే ఇండ్లు కావాలి. నిజంగా 33 వార్డులో మనం వేరే దగ్గర కూడా ఉన్నాం. అసలు వార్డులో పరిస్థితిని చూద్దాం ఏ విధంగా ఉంది అనేది. ఒకసారి అక్కడ చూడొచ్చు. అంటే కొంత ఈ మురుగు కాలువలకు సంబంధించినటువంటి సమస్య కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎక్కడికి పడితే అక్కడ అంతా కూడా జామ్ అయిపోయాయి. అవి అంతా కూడా క్లీన్ గా లేకపోతే ఏమవుతుందంటే దోమలకు నిలయంగా మారుతుంది. మనం నిజంగా చూస్తే అదంతా కూడా మొత్తం కూడా చూస్తున్నాం, మట్టి మొత్తం పేరుకుపోయింది. అదంతా పేరుకుపోవడం వల్ల నీళ్ళంతా అక్కడే జామ్ అవుతున్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా దుర్గంధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ చెట్లకు అనుకొని టేబుల్స్ ఉన్నాయి. ఒకవేళ జరగరాని ఏమైనా జరిగితే అందరికీ ప్రమాదమే అని చెప్పి ఆమె చెప్పింది. నిజంగా ఆమె చెప్పిన దాంట్లో కూడా నిజమైన వాస్తవం ఉంది. ఒకవేళ జరగరాని ప్రమాదాలు జరిగితే మొత్తం కూడా రోడ్డుకు అడ్డంగా కింద వేలాడుతూ కూడా కొన్ని తీగలు కనిపిస్తున్నాయి. అట్లా వెహికల్స్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు అదంతా కూడా ఇబ్బందిగా మారుతుంది. నీవు ప్రధానంగా గుర్తించిన సమస్యలు ఏంటి? మా ముప్పుగూడ వాటిలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్ ఉండే, ఇప్పుడైతే కొన్ని చోట్ల మోర్ దాన్ 50% అనుకోండి రోడ్స్ అయితే అయిపోయినాయి. డ్రైనేజ్ కూడా కవర్ అయింది. కొన్ని చోట్ల అంటే కొత్త కాలనీస్ ఎక్కడైతే ఫామ్ అవుతున్నాయో అక్కడ వచ్చేసి డ్రైన్ సమస్యలు ఉన్నాయి, సీసీ సమస్యలు ఉన్నాయి. ఎన్నో వార్డు మీది? మీ వార్డులో ప్రధాన సమస్యలు అంటే ఏం చెప్తారు? 33 వార్డులో ఇంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ లేకముందు టీఆర్ఎస్ ఉన్న గవర్నమెంట్ కూడా ఏం అభివృద్ధి కాలేదు. 2.5 సంవత్సరంలో కాంగ్రెస్ రావడం వల్ల ఓట్లు కానీ, తర్వాత నీకు గుడి డెవలప్ కానీ, ఇండ్లు, తర్వాత ఉచిత కరెంటు, ఇవి రావడం వల్ల సేఫ్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల సేఫ్ అయింది. ఏంటి బ్రదర్ మీ ఎన్నో వార్డు? మీ వార్డులో ప్రధాన సమస్యలు ఏంటి? మాది 33వ వార్డు. మన కాలనీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు ఫస్ట్ సీసీ కెమెరాలు లేవు, రెండోది తాగునీటి సమస్యలు లేవు. ఇలాంటి చేసిన సమస్యలు చాలా ఉన్నాయి. దానికి చూసే మనం మంచి క్యాండిడేట్ చూస్ చేయాలని అనుకుంటున్నాం మనం. అంటే ఎన్నికల ఓటింగ్ అడగడానికి వస్తున్నారు, గెలిచిన తర్వాత పట్టించుకోలేదు. అటువంటి వారిని ప్రశ్నిస్తారా మీరు? బరబ్బర్ ప్రశ్నిస్తాను, నేనైతే ప్రశ్నిస్తాను. వాళ్ళ ఇంటికాడికి గవర్నమెంట్ అడుగుతా అవసరం అయితే. మీ వార్డు ఎన్నో వార్డు? మీ వార్డులో ప్రధాన సమస్యల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నా పేరు మాధవి, మా వార్డు 33వ వార్డు. మా వార్డులో సమస్య, మా ఇంటి వెనక ఈ పక్కలే ఇంటి వెనకాల గల్లీ ఉంది చిన్నగా. ఆ గల్లీని అంతా కబ్జా చేసేసి అన్ని గల్లీలో మొత్తము ఎక్కడి వాళ్ళకి వాళ్ళు గోడలు కట్టేస్తున్నారు. అది నడిచే రోడ్ అన్నమాట. దాన్ని మొత్తం గలీజ్ చేసేసి చెట్లు వేసేసుకొని అట్లా పెట్టేసిండు. దాని గురించి మాకు అది క్లియర్ కావాలని కోరుకుంటున్నాం. అంటే ఓవరాల్ గా ఏం చెప్తారమ్మా? నిజంగా ఈ పనులు చేస్తే మా వార్డు బాగుంటుంది అంటే ఓవరాల్ గా ఏం చెప్తారు? మా వార్డులో మురికి కాలువలు ఉన్నాయి, కాలువలు క్లీన్ గా ఉండాలి. వార్డు కాలువలు కడతా అన్నారు కానీ మరి ఇంతవరకు దాని ఇన్ఫర్మేషన్ అయితే మాకేం తెలియదు. వార్డుకి కావాలి, ఈ వార్డులో మోరీలు కావాలి. ఇంకోటి, ఈ వార్డులో రేషన్ షాప్ ఉంది కదా, ఈ బండి వస్తుంటాయి, ఆ కరెంట్ వైర్లు అన్ని కిందకే ఉంటాయి. ఆ కరెంట్ వైర్లు ఎవరికి తగిలినా ప్రాబ్లమే, అదొక సమస్య ఉంది, అది కావాలి. ఈ గల్లీలో ఇక్కడ ఒక గల్లీ ఉంది, ఇక్కడ ఒక గల్లీ ఉంది పక్క పక్కనే. ఆ 2 గల్లీలో అక్కడ మొత్తం వాష్రూమ్స్ చేసేసి అక్కడ గలీజ్ చేస్తున్నారు. ఆ గల్లీలో అంతా చిన్న పిల్లలు, స్కూల్ ఉంది పక్కన, శిశు మందిర్ స్కూల్, పిల్లలకి కూడా ప్రాబ్లం అవుతుంది. మన టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మనకి ఏం పనులు కూడా చేయలేదు. వాళ్ళు అన్ని చేసిన వాళ్ళు ఉల్టా చెప్తున్నారు. మాకు చేసిన పనులు ఏమన్నా వాళ్ళు చేసి చూపించమను, మేము చేసిన పనులు కూడా మేము చూపిస్తాం. ఇప్పుడు మా సార్ గెలిచినప్పటి నుంచి, మేఘారెడ్డి గెలిచినప్పటి నుంచి మేము చేసిన పనులు కూడా మేము చూపిస్తాం వాళ్ళకి. వాళ్ళు 9 ఏళ్ళు చేసిండ్రు కదా, వాళ్ళు చేసిన పాలనలో ఏ ఒక్క పనులు మాకు చూపించాలి. ఎమ్మెల్యే మేఘారెడ్డి గెలిచినాక మాకు బియ్యం ఇచ్చింది, సన్న బియ్యం, కరెంటు, ఉచిత కరెంట్ వస్తుంది, సిలిండర్లు ఇస్తారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు. ఇంకొకటి మాకేంది రైతు బంధు అంటుండ్రు. 100 ఎకరాలకి వేసిండు ఆయన రైతు బంధు, 1 ఎకరానుకున్న వేసిండు. అది లేకుండా ఇప్పుడు 100 ఎకరాలకి వేయకుండా వాళ్ళకి డబ్బు ఉందని ఉన్నాయి కనుక ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి ఎందుకు వేయాలి? లేని వాళ్ళకే చూసి
వేయాలంటే వేస్తున్నాడు. ఇది ఒకటి బ్లేమ్ లేపుతుండ్రు, ఉన్న వాళ్ళకు వేసుడు లేని వాళ్ళకి అని వాళ్ళు బ్లేమ్ లేపుతున్నారు. ఇంకా అన్ని కంప్లీట్ అయ్యాయి, ఇంకా ఒకటి చేసి ఉంటే బాగుండేది, ఇంకా ఒకటి చేసి ఉంటే బాగుంటుంది, అలాంటిది ఏదైనా ఉందా? ఉంది. ఏంటి అది? ఇప్పుడు మాకు ఇంకేం లేదు సమస్యలు. ఇయ్యని వాళ్ళకి డబుల్ బెడ్ ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్. ఎవరికి ఇండ్లు ఇవ్వలేదు. ఓన్లీ ఒక్కొక్క కౌంటర్ ఐదు ఇండ్లు తీసుకున్నారు. తీసుకొని వాళ్ళకి మంచిగా ఉన్న వాళ్ళకి పంచుకున్నారు. ఇంకొకటి మాకు ప్లాట్లు ఉంటేనే ఇల్లు కట్టిస్తారంట. నాకు 25 ఏళ్ళ ఇల్లు లేదు నాకు. మొత్తం ఏదేమైనప్పటికీ ఇదంతా కొంత ఉత్కంఠతకు తెరలేపుతుంది. మొత్తంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా నాడిని పట్టుకొని విజయం ఎవరు సాధిస్తారు, ప్రజలు ఎవరిని ఇంటికి పంపిస్తారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఇది ఓవరాల్గా మున్సిపల్ పబ్లిక్ పాలసీకి సంబంధించినటువంటి అప్డేట్. ఎవరో పర్సన్ నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.